యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం నుండి కొన్ని వచ్చిన. యెహోషువ ఏకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ సిక్కేము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. దేవునికి స్తోత్రం. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఇక్కడ ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉన్నారు. ఆయన ఎవరు అంటే యెహోషువ. ఈ యెహోషువ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా, ఇశ్రాయేలీయుల మీద ఒక న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలుని పరిపాలించేటువంటి గొప్ప అధికారి. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతిగా ఏలటువంటి ఆ దైవజనుడు ఎవరు అంటే మోషే గారిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఎవరో ఇశ్రాయేలీయులకి మొదటిగా నడిపించినటువంటి నాయకుడు ఎవరండి? మొదటి నడిపించిన నాయకుడు ఎవరు? మోషే గారు. ఈ మోషే గారు ఇశ్రాయేలీయులను నడిపించి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు నడిపించారు ఇశ్రాయేలీయులను అంటే 40 సంవత్సరాలు నడిపించారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మీరు నాతో ఈరోజు చెప్పాలి, ఐగుప్తు దేశము నుండి కానా అంటే పాలు తేళ్లు ప్రవహించే దేశము వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది తెలీదా? ఎన్ని రోజులు? 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. మీరు జాగ్రత్తగా 40 రోజుల్లో దేవుడు వాగ్దానం చేస్తానన్న దేశానికి దేవుడు నడిపించగలుగుతాడు. మీరు ఇటు చూడాలి వాక్యం జాగ్రత్తగా. దేవుడు 40 రోజుల్లో వెళ్ళవలసినటువంటి ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు పొడిగించడానికి గల కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల నుండి 12 గోత్రాల్లో నుండి 12 మందిని, ఆ గోత్రానికి సంబంధించిన వారిని 12 మందిని మోషే గారు ఏర్పరిచి, దేవుడు మనకు వాగ్దానం చేస్తానన్న దేశానికి మనల్ని వెళ్ళాలి కనుక ఆ దేశం ఎటువంటిదో, ఆ దేశాన్ని మనం జయించగలుగుతామా, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతామా, మీ 12 మంది వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూచి ఆ దేశము పరిస్థితి ఏంటో మీరు కనుక్కోండి అని చెప్పి 12 మందిని పంపించాడు. ఎంతమందిని? 12 మందిని. ఈ 12 మందిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. మీకు బాగా వింటే ఈరోజు దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. ఈ 12 మందిని కూడా ఆ దేశానికి పంపించినప్పుడు ఈ 12 మంది వెళ్ళారు. 40 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? 40 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఒకసారి చూద్దాము. చూడండి, 14వ అధ్యాయం 34 వచ్చిన చూడండి ఒకసారి. ఒకసారి 13వ అధ్యాయం 20లో వచ్చింది. వారి 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందిరి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజముల యొద్దకును వచ్చి వారికిని సర్వ సమాజములకును సమాచారము తెలియచెప్పి ఆ దేశము పొండ్లను వారికి చూపించింది. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితివి,
అది పాలుతేలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెబుతూ ఉన్నాను, గడిచినటువంటి 2025వ సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు ఏం జరిగించాడో అది నీకు తెలుసు. నువ్వు చేసిన అనుభవాల ప్రకారంగా నడిచావా, లేదా దేవుడు నిన్ను ఆశీర్వాదం తీసుకొని నడిపించాడా, లేదా నువ్వు బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో కొట్టుమిట్లాడుచు ఇంకా అదే పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావా? ఈ రోజు నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏంటి అని అంటే, ఎంత బలవంతుడైనప్పటికీ కూడా దేవుడు నీ పక్షాన ఉండి వారిపై నీకు విజయాన్ని ఈ 2026లో ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా చెబుదా. నమ్మినందుకు దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఇక్కడ అంతా ఉన్నారు. 12 మందిని పంపించాడు. ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు. ఎక్కడికి పంపించాడు అంటే, పాలు తేలు ప్రవహించు దేశము, అది ఎటువంటి దేశమో చూచిరండి అని పంపిస్తే 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్ళి ఆ 12 మంది తిరిగి వచ్చారు. మరలా తిరిగి వస్తాం కాదు, ఆ దేశంలో నుండి ఒక ద్రాక్షారసం గెలబడి తెచ్చారు. అవునమ్మా? ఏం తెచ్చారు? పండ్లు. అదే వేరే ఒక ద్రాక్షారసం గెల లాంటిది. ఏమంటే ఆ ద్రాక్షారసము, ఆ ద్రాక్ష పండ్లు ఎటువంటివి అంటే, మన ద్రాక్ష పండ్లకను ఆ ద్రాక్ష పండ్లకి సంబంధమే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ద్రాక్ష గెడే మనిషి అంత ఎత్తుడుకుంటాం. అటువంటి దేశం అది. ఏ దేశము? పాలు తేళ్ళు ప్రవహించు దేశం. దేవునికి స్తోత్రం. అటువంటి దేశానికి వెళ్ళి 40 రోజుల్లో తిరిగి మరలా వచ్చి వాళ్ళు అందించిన సమాచారం ఏంటి అంటే, ఏమని చెబుతూ ఉన్నారు అని చూడండి. ఏమని అంటూ ఉన్నారు? 28 వచ్చిన. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనానేకులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబషీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కానానీయులు సముద్రం వద్దను, యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏమంటా ఉన్నారండి? ఆ దేశంలో ఉన్నవారు గొప్పవాళ్ళు. ఆ దేశాన్ని మనము జయించలేం, ఆ దేశాన్ని మనము నిర్మూలన చేయలేం, ఆ దేశాన్ని మనము స్వాధీనపరచుకోలేము. కనుక మనము ఆ దేశానికి వెళ్ళడం సరైన పద్ధతి కాదు అని వారు చెప్పారు. చూడండి 31 వచ్చిన చదివితే, అయితే అతనితో కూడిపోయిన ఆ మనుషులు జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తమ సంచరించి చూచిన దేశమును వచ్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశములో మాకు చూపించారు. దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత ద్రోహులు, దేవులు అక్కడ నెఫేనీయుల సంబంధులైన అనాకుల వంశపు నెఫేనీయుల చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని. ఎంతమంది వెళ్ళారని చెప్పుకుంటున్నాం? 12 మంది వెళ్ళారు. 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఏ సమాచారం అంటే, మేము వెళ్ళిన దేశము మిక్కిలి భయంకరమైన దేశం, ఆ దేశాన్ని మనం స్వాతంత్రపరుచుకోవడం మన తరమో కాదు, అది మన బలమో చాలదు, అక్కడున్న జనులు మనకంటే గొప్పలు, మేమే వాళ్ళ దృష్టికి మిడతల్లాగానే ఉంటున్నారు. ఎవరిని భయపెడుతున్నారంటే ఇశ్రాయేలీయులు. ఈ మాట చెప్పగానే ఈ 14వ వచనంలో, అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసును, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుపై సరుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను అనేది
ఎవరి మీద తిరగబడుతున్నారంటే దేవుని మీద తిరగబడ్డారు. మరి విన్నారా? ఎవరి మీద తిరగబడుతున్నారు? ఏ సమాచారం విన్నారు వాళ్ళు? చెడ్డ సమాచారం. ఏంటి అని అంటే అక్కడ ఉన్నవారు మనకంటే బలవంతులు, వాళ్ళు జయించడం మన తరము కాదు, వాళ్ళని ఓడించడం మన తరము కాదు, మనము ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోలేము అనే చెడ్డ సమాచారం ఇవ్వక అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని మీద తిరగబడ్డారంట. ఎవరి మీద తిరగబడ్డారంటే దేవుడు మమ్మల్ని అరణ్యములోనికి కత్తివాతతో అంటే కత్తితో చంపేయడానికి ఈ అరణ్యములోనికి దేవుడు మమ్మలను తీసుకొని వచ్చాడు అని వాళ్ళు తిరగబడి ఏడుస్తూ ఉంటే ఇంకెంతమంది ఉన్నారు? 12 మందిలో ఇద్దరు నిలబడి మాట్లాడుతున్నారు. చూడమ్మా, ఆ వచ్చిన ఎక్కడ ఉంది? 5వ వచనం. మోషే అహరోను 14వ అధ్యాయం 5వ వచనం. మోషే అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి సూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సూచిన దేశము మిక్కిలి మంచి దేశము. దేవునికి స్తోత్రం. ఏ దేశం అంట? మిక్కిలి మంచి దేశం. వీళ్ళందరూ ఏ సమాచారం చెప్పారు? చెడ్డ సమాచారం చెప్పారు. కానీ యెహోషువ కాలేబులు ఏ సమాచారం చెబుతూ ఉన్నారు అని అంటే అది మిక్కిలి మంచి దేశం. అందుకనే యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 4వ వచనంలో మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. 25వ సంవత్సరం అంతా మనకు తెలిసి ఏం జరిగిందో, 25వ సంవత్సరం అంతా మనం ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు, 25వ సంవత్సరంలో మనం ఎంత దూరం ప్రయాణం చేసామో తెలుసు, 25వ సంవత్సరం అంతా దేవుడు ఏ రకంగా మన కుటుంబాలను కాపాడాడో మనకు తెలుసు. కానీ 26వ సంవత్సరంలో ఏం జరిగింది ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? 26వ సంవత్సరం జరిగిందని మరి ఎవరి నుండి చేతులు ఎత్తాడు? ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందుకనే మోషే ముందుగానే ఎక్కడ పంపించాడు? ఆ మార్గం ఎటువంటిదో, ఆ దేశం ఎటువంటిదో మనం వెళ్ళగలుగుతామా, మనం స్వాధీనపరచుకోగలుగుతామా? ఎందుకంటే చూడనిది, ఇంకా ప్రయాణము చేయవలసింది, ఇంకా అనేక రోజులు గడపవలసింది. జరిగిపోయిన దాని గురించి కాదు మోషే మాట్లాడింది, జరగవలసిన దాని గురించి మోషే మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ దేశాన్ని మనము స్వాధీన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు, మీరు వెళుతున్న మార్గము ఇంతకు ముందు వెళ్ళిన మార్గము వంటిది కాదు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు నడిపించుకుంటూ ఇశ్రాయేలీయులను తీసుకొని వచ్చాడు. ఆ మార్గం వేరు, ఇప్పుడు అక్కడి నుంచి ప్రయాణం చేయవలసిన మార్గము వేరు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే 2025 జరిగిపోయింది, ఇదంతా మీకు తెలుసు. 2026 మార్గం అది ఎటువంటి మార్గమో మీకు తెలుసా? నా చేతులు ఎత్తండి. తెలీదా? తెలుసా? చెప్పండి. తెలుసా? తెలీదా? తెలియదు కనుక ఈ 2026 సంవత్సరము మొదటి నెలలో మొదటి రోజున మనం ఉన్నాం కనుక మన మార్గము యెహోవాకు ఏదైనా పూర్చేరేంటండి, మన మార్గమును యెహోవాకు అప్పగిద్దాం. కాబట్టి మన మార్గమును యెహోవాకు అప్పగిద్దాం. అప్పుడు కాలేబు యెహోషువ అంటా ఉన్నారు, అయ్యో అది మిక్కిలి మంచి దేశం. ఆ మాట కింద వచ్చిన అది మిక్కిలి మంచి దేశం అని చెబుతూ వారు అంటా ఉన్నారు, మేము సంచరించి చూచినదేమనగా మిక్కిలి మంచి దేశం యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవునికి స్తోత్రం. చదువు. అది పాలు తేనెలు ప్రవహించు
దేశము. దేవునికి స్తోత్రం. చూడండి, గడిచిన దినమందు నువ్వు దేవునికి యథార్థంగా బతికావో లేదో తెలియదు, కానీ దేవుడు మరొక సంవత్సరం నీకు ఇచ్చాడు. అందుకని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, ఆయన కృప, ఆయన దయ మంచివారి మీదను చెడ్డవారి మీదను, ఏమండి మీకు అర్థమైందా? మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా ఆయన కృప, ఆయన దయను దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు నేను అనుకోవచ్చు, ఇక్కడ మంచివారు ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారు. అయినా నువ్వు 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. ఇక్కడి నుంచైనా చూడండి, దేవుని మార్గములో మనం నడిస్తే, అర్థమైనా, నువ్వు ఏ దేశం స్వాధీనపరచుకోలేరని వారు భయపడుతున్నారో ఆ దేశం గురించి ఎవరు కాలేపట్ట ఉన్నారు. దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని దేవుడు మనకి స్వాధీనపరుస్తాడు. దేవుడు నీ యందు ఆనందిస్తే 2026 సంవత్సరంలో నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కానీ ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు మీరు పాటిస్తే దేవుడు తప్పకుండా మీ జీవితంలో 2026 సంవత్సరంలో గొప్ప కార్యాలు చేయును గాక. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలీయులు భయపడిపోతున్నారు, ఆ దేశానికి మేము వెళ్తామా? వెళ్ళలేం అని. కానీ కాలేబు యెహోషువలు అంటున్నారు, ఆ దేశాన్ని మనము చేరగలుగుతాం అని దేవుని వాక్యం ద్వారా చదివిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారి యొక్క చెడ్డ సమాచారాన్ని చూచి ఏమండి ఏం చేశారు అంటే, చూడండి 14వ అధ్యాయం 30వ వచనం కానీ చదువుదాం. చదువు. కాలేబు 30వ వచనం. 14వ అధ్యాయం 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎవరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు, ఇక్కడ అంటున్నాడు ఆయన, కాలేబును యెహోషువ తప్ప నేను నివసింప చేస్తానని చెప్పిన దేశంలో ఇంకెవ్వరిని కూడా ఏం చేస్తానంటున్నాడు? నివసింప చేయను. ఎందుకు చేయను అంటే, వారు ఇశ్రాయేల్ ప్రజలే కానీ వారి హృదయంలో దేవుడు లేడు. ఏం లేదు. వారు చెప్పుకోవడానికి దేవుడి పిల్లలే కానీ వారి జీవితాలు ఎవరు లేరు. దేవుడు ఉంటే వారు భయపడతారా? దేశాన్ని చూసి దేవుడు ఉంటే భయపడతారా? ఆ మనుషులను చూసి మీరు అనుకుంటూ ఉంటారు కదా, 2026 సంవత్సరం నేను చూడగలుగుతానా, 2026 సంవత్సరంలో నేను అడిగి పెట్టగలుగుతానా అని అనుకున్నవారు ఎవరు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అందరికి ధీమా ఉందా 2026 సంవత్సరంలో ఉండిపోతానని? ఏమండి చెప్పండి. నిన్న కాక మొన్న ఏం జరిగిందో అనుకుంటున్నారు? ఇప్పుడమ్మా 28వ తారీఖున 25వ తారీఖున వాండ్రంలో, మీకు తెలిసే ఉంటుంది, లైన్కి వెళ్ళారా? వాండ్రంలో ఏం జరిగిందని అంటే, పేరుపాలెం బీచ్కి వెళ్ళి వస్తున్నారు ముగ్గురు బండి మీద వస్తూ ఉంటే అట్టించి చేపలు అమ్ముకొని వస్తున్నాడు ఒక ఆయన. యాక్సిడెంట్ జరిగింది. అట్టించి వచ్చిన స్పాట్లో చచ్చిపోయాడు. ఇట్టించి వెళ్ళి కుర్రోడు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయి, అతను కూడా చచ్చిపోయాడు. 2026 సంవత్సరంలో వారికి అడుగుపెట్టే అర్హత లేదు. దేవుడికి స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకి అనుగ్రహించి మొదటి దినమందు దేవుడు మనల్ని నివసింప చేసిన విధానం బట్టి దేవుడికి స్తోత్రం. ఇక్కడ చూడండి, దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు చెడ్డ సమాచారం తెచ్చారు కనుక, ఎవరైతే చెడ్డ సమాచారం తెచ్చి దేవుడికి వ్యతిరేకంగా తిరిగారో, దేవుడి పని సనుక్కున్నారో, వారిని నేను ఆ దేశంలో ప్రవేశ పెట్టనివ్వను. కానీ దేవుడిపై వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళని కూడా దేవుడు ఈ రోజు 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అంటే దానికి కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకని అంటే మన పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు?
మన పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం చూడు, ఈ సంవత్సరం ఈ యొక్క కుమారుని కాపాడు, ఈ సంవత్సరం ఈ కుమార్తెని కాపాడు, మారుతాడు, మారు మనసు పొందుతాడు అని సంవత్సరము కూడా దేవుని యందు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమున ఆయనకు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడు. కనుకనే మనము సంవత్సరము ఏమండి ప్రతి సంవత్సరం కూడా అడుగు పెట్టడానికి దానికి కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఇంకెన్ని సంవత్సరాలని ఈ లోకానుసారంగా జీవిస్తావు? ఏదో ఒక దినమందు నువ్వు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. సంవత్సరాలు ఎన్నో వస్తాయి, కానీ మన బ్రతుకులు మారకపోతే దేవుని రాజ్యంలోనికి మనము చేరలేము. దేవునికి స్తోత్రం. అక్కడ అంటా ఉన్నారు చూడండి 34వ వచనములో, మీరు ఆ దేశమును సంచరించి చూచిన దినముల లెక్క ప్రకారము దినములకు సంవత్సరము చొప్పున ఒక్క సంవత్సరము చొప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షణను భరించి మిమ్మల్ని రోషి వేసినట్లు తెలుసుకుందురు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఏ తప్పు చేస్తే వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు కానా దేశానికి. ఏ తప్పు చేశారు? చెడ్డ సమాచారం. ఏ సమాచారం? చెడ్డ సమాచారాన్ని ఎవరికి తీసుకొచ్చారు? ఇశ్రాయేలు ప్రజలకే తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఇని మరి ఏం చేయాలి? మేము నమ్ముకున్న దేవుడు గొప్పోడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, ఎరుకో గోడలు కూల్చివేశాడు, అలాగే గొప్ప గొప్ప కార్యాలు మా పక్షాన్ని చేశాడు అనేది చెప్పడం మానేసేసి దేవునిపై వ్యతిరేకంగా తిరిగేశారంట. అందుకని వారందరూ ఏమైపోయారు? అరణ్యములోనే నశించిపోయారు. ఏమైపోయారండి? అరణ్యములోనే నశించిపోయారు. అండి దేవునిపై ఎవరు వ్యతిరేకంగా తిరుగుతారో వారి పక్షాన ఏమంటే దేవుడు ఉండడం. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుని యందు యథార్థ భక్తి కలిగిన వారిని దేవుడు సంవత్సరము ఆయన దయా కిరీటాలు ఇచ్చి అలంకరిస్తారు. చూడండి 40 రోజులు వెళ్ళవలసిన ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించుకున్నారండి? 40 సంవత్సరాలు పొడిగించుకున్నారు. అప్పుడు అంటా ఉన్నారు యెహోషువ, ఆ దేశాన్ని దేవుడు మనకే అనుగ్రహిస్తాడు, కాకపోతే మనం వెళ్ళే త్రోవ మనకే తెలియదు. ఏమండి 2025 ఏమండి హిస్టరీ అంటే జరిగిపోయింది. 2026 మిస్టరీ అంటే జరగవలసింది. ఈ జరగవలసినటువంటి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నువ్వు ఎలా ఉండాలి? ఈరోజు నేను 8 నిమిషాల్లో నువ్వు ఎలా ఉండాలో నేను చెప్పేతను చూడండి. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలోనే మనం చూసుకున్నాం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా మందసము నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరును ఆ స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మీ దగ్గర ఏముండాలి? 2000 సంవత్సరంలో 2026 సంవత్సరం అంటే దేవుని నిబంధన మందసం. అంటే దేవుని నిబంధన మందసం అనగా మందసం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఏమండి మందసం అనగా ప్రార్థన. ఏమండి ఆ మందసం అనే ప్రార్థన నీ జీవితంలో ఉంటే దేవుడు నీతో పాటు ఉంటాడు. దేవునికి స్తోత్ర. రెండోది ఏంటి అంటే యాజకులు వెలుచు ఉండగా నువ్వు ఎవరిని వెంబడించాలి? యాజకులను వెంబడించాలి. ఏమండి రెండోది, మొదటి మనం ఏం చెప్పుకున్నాం? దేవుని నిబంధన మందసం నీ మధ్యన ఉండాలి. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. 2026లో దేవుడు మీతో ఉంటాడు. ఈ 2026 సంవత్సరంలో నీవు ఎవరిని వెంబడించాలి అంటే యాజకులను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలండి? యాజకులను వెంబడించాలి. యాజకులు అనగానే దేవుని పరిచర్య చేసేటువంటి వారు. ఎవరో దైవజనుణ్ణి నువ్వు వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు వెంబడించాలి అంటే వారు మీ ఆత్మలను కాయిచున్నారు గనక, వారు మిమ్మల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచుచు ఉన్నారు గనక దేవునికి నీకు ఏమండి మధ్యవర్తులుగా ఉండి నీ పక్షాన వారు ఏమండి దేవుణ్ణి బతుకులాడుకొనుచు ఏమండి నీ పక్షాన ప్రార్థిస్తున్నారు గనక నువ్వు ఎవరిని వెంబడించాలా? రెండోది ఎవరిని వెంబడించాలా? యాజకులను అంటే దైవజనులను నువ్వు వెంబడించాలి. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఇశ్రాయేలీయుల్ని దేవుడు కానా దేశం నడిపించుచూ ఉండగా మయ్యాన యోర్దాను నది వచ్చింది. ఏ నది వచ్చిందండి?
యోర్దాను నది అడ్డొచ్చింది. ఈ యోర్దాను నది అడ్డొచ్చింది. ఈ యోర్దాను నది దాటడానికి వారు ప్రయాణమే వెళుచు ఉండగా, యాజకులు నడుచుచూ ఉండగా, ఏమండి యోర్దాను నదిలో వారు ఎప్పుడైతే యాజకులు కాలు పెట్టారో యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయిందంట. ఎలా నిలిచిపోయింది? ఏకరాశిగా నిలిచిపోయింది. అంతకు ముందు దేవుని వాక్యం చెబుతా ఉంది చూడండి, 4వ వచనం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్ర. ఏం చేయమన్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో చెప్పే మాట ఏంటి అని నేనంటే, ఈ 2026 సంవత్సరంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత లేకపోతే దేవుడు మీ కుటుంబాల్లో ఉండడం, జాగ్రత్తగా చూసుకోండి. ఏ విషయంలో నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతున్నావు, ఏ విషయంలో నీ పరిశుద్ధతను నువ్వు ఏమంటే విడిచిపెట్టేస్తున్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు లేని జీవితము అది సున్నా. ఏమండి ఏంటి ఇప్పుడు సున్నా, ఇక్కడ సున్నా పెట్టి ఏమండి ఇటు సున్నా పెట్టి ఈ పక్క ఒకటి పెడితే సున్నాకి ఏమైనా ఇల్లు కొడతా? ఆ ఒకటి ఏ పక్క పెట్టాలా? ఈ పక్క పెట్టాలి. ఈ పక్క పెడితే సున్నాకి ఏమవుతుంది? ఇలువ వస్తుంది. ఏ ఇలువ? అప్పుడు అది ఏమవుద్ది? 10 అవుద్ది. ఆ 10 పక్క ఇంకో సున్నా పెట్టండి, దాని పక్క ఇంకో సున్నా పెట్టండి, దాని పక్క ఇంకో సున్నా పెట్టండి. పెరుగుతుందా తరుగుతుందా? మరి నీ జీవితంలో క్రీస్తుని నీ పక్కన నువ్వు పెట్టుకుంటే, ఆయన ఒకటిగా ఉండి నువ్వు సున్నాగా ఉంటే నీ జీవితం 10 అవుద్ది. ఆయన ఒకటిగా ఉండి 2 సున్నాలు చుడితే నీ జీవితం 100 అవుద్ది. 4 సున్నాలు చుడితే 10 అవుద్ది. 5 సున్నాలు చుడితే 1,00,000 అవుద్ది. దేవునికి స్తోత్ర. మరి 2026లో దేవుణ్ణి నీ పక్కన పెట్టుకుంటారా? పెట్టుకుంటారన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు నీ జీవితం ఏమైపోద్ది? 30 దంతులు గాను, 60 దంతులు గాను, 100 దంతులు గాను నీ జీవితం ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. అంతకుముందు మీరు చేయవలసింది ఏంటంటే, రేపు దేవుడు మీ మధ్యన అద్భుత కార్యములు ఏమన్నాడమ్మా అక్కడ? యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, వారు పరిశుద్ధ పరుచుకోకపోతే ఏమండి వారు విజయాన్ని సాధించలే, ఏమండి వారు అద్భుతాలను సాధించలే. కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలా చెప్పాలి? 2026లో మనం ఏం చేసుకోవాలా? పరిశుద్ధపరచుకోవాలి. అందుకని అంటున్నారు, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి కానీ పాతవి గతించిపోతాయి, సమస్తమును నూతనమవుతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 2026లో నీ జీవితంలో ఏం జరిగిద్దో నీకు తెలియదు. నీ జీవితంలో దేవుడు ఉంటే, మీరు పరిశుద్ధతను కలిగి ఉంటే దేవుడే మీ పక్షాన ఉండి గొప్ప విజయాలను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీయులు ఒక రోజున ఏమండి పరిశుద్ధతను కోల్పోయారు. ఏం కోల్పోయారు? పరిశుద్ధతను కోల్పోయారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఈ వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, 7వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ వచనం. మందసము నుండిన కాలము 20 సంవత్సరములను ఆయన ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఎట్లనెను, మీరు పూర్ణ హృదయముతోను యెహోవా యందుకు మీరు మళ్ళీకొని ఎడల అన్య దేవతలు నష్టరొత్తు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించింది. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మిమ్మలను విడిపించును. దేవునికి స్తోత్రం. వారి దేవుని విడిచిపెట్టేశారు. ఒక నెలమందు మందసం వారి మధ్య లేదు. మందసం లేనప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద పడి వారిని బాధిస్తూ వారిని భయపెడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు. ఈ దేవుడు అంటే ఉన్నాడు, ఇశ్రాయేలును ముట్టుకున్నవాడు నా కన్నుగుండిని
ముట్టుకున్నట్టే అని చెబుతున్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోతే దేవుని మందసం పట్టబడినప్పుడు 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాలు కూడా దేవుడు ఇశ్రాయేలీయులకి తోడు లేడు, విడిచిపెట్టేశాడు ఇశ్రాయేలీయుల్ని. వారు ఫిలిష్తీయులు వచ్చి అలా బాధిస్తూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక ఏమండి యెహోవాను అనుసరించడానికి, ఆయనను సేవించడానికి దుఃఖిస్తూ ఉన్నారంట. అప్పుడు సమూయేలు అంటూ ఉన్న మాట ఏంటి అంటే ఏమనంటా ఉన్నాడు? సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలు అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు తిరిగి మీ హృదయములను తిప్పుకోండి. దేవునికి స్తోత్రం చెబుదా, దేవునికి స్తోత్రం చెబుదా. మీ హృదయములను త్రిప్పుకొనండి. ఈ 2026వ సంవత్సరములో మీ హృదయాలను ఎటువైపు తిప్పాలా? మీరు హృదయాలను ఎటువైపు తిరగాలా? మీరు ఎటువైపు మళ్ళుకోవాలా? మీరు ఒకవేళ దేవుని విడిచిపెట్టేస్తే, ఒకవేళ దేవుని ప్రార్థన శక్తి మీ కుటుంబంలో లేకపోతే ఫిలిష్తీ లాంటి సాతానుడు వచ్చి మరలా మీ కుటుంబాన్ని వేధిస్తూ, మీ కుటుంబాన్ని బాధిస్తూ భయంకరమైన పరిస్థితులు మీ కుటుంబాల్లో కలగజేస్తాడు. కానీ మీరు ఏం చేయాలి అంటే మీ హృదయాలను యెహోవా తట్టుకు ఏం చేసుకోవాలి? మీ హృదయాలను యెహోవా తట్టుకు త్రిప్పుకోండి. పూర్ణ హృదయముతో ఆయనను మీరు అనుసరించి ఆయనను సేవించండి అని ఏమని చెప్తా ఉన్నాడంటే అనుసరించి సేవించండి అని చెబుతూ కింద వచ్చిన వాళ్ళు అంటూ ఉన్నాడు. చూడండి 7వ వచనం నుంచి ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని ఉన్నప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థించుట మానవతని సమూయేలు యొద్ద మనం చేసింది. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థింపగా యెహోవా తన ప్రార్థన అంగీకరించి సమూయేలు దహన బలులు అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటగా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. అయితే యెహోవా దినమందు ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. దేవునికి స్తోత్రం చెబుదా. ఇప్పుడు భయపెట్టిన వారు ఏమైపోయారు? ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు భయపెట్టిన వారు ఓడిపోయారు. మీకు అర్థమైందా? ఇశ్రాయేలు భయపెట్టిన వారు ఏమైపోయారండి? ఓడిపోయారు. గత జీవితంలో, గత సంవత్సరంలో ఏమి మిమ్మల్ని భయపెడుతున్నాయో, ఏమి మిమ్మల్ని భయపెట్టినాయో ఈ సంవత్సరంలో మీరు యెహోవా తట్టుకు మల్లుకుంటే ఏమి నిన్ను భయపెట్టిందో దాన్ని నా దేవుడు ఓడించును గాక. ఆమేన్. దేవుని వాక్యం దీవించును గాక. ఆమేన్. 2 నిమిషాలు ఎక్కువైంది. దేవునికి మహిమ కలుగును గాక.